ఇండియా అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియాపై భారీ స్థాయిలో సుంకాల భారం మోపాడు. మన దేశం నుంచి అగ్రరాజ్యానికి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించాడు. వీటికి పెనాల్టీలు అదనమని తాజాగా ప్రకటించాడు. పెరిగిన ట్యాక్స్ల బరువు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తోంది. అయితే ట్రంప్ ప్రకటించిన 25% పన్నులు ఇప్పటికే అమల్లో ఉన్న 10% ట్యాక్స్లకు అదనమా లేక దాంతో కలిపేనా అనే దానిపై స్పష్టత లోపించింది. దీనికి తోడు జరిమానాలు ఎంత మేరకు ఉంటాయనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై ఇండియా స్పందించింది. తాజా సుంకాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. దేశ ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు చేపడతామని పేర్కొంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటికే 5 సార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా పోయిన వారం వాషింగ్టన్లో చర్చలు జరిపారు. 6వ విడత సంప్రదింపుల కోసం అమెరికా ప్రతినిధులు ఆగస్టు 25న మన దేశానికి రానున్నారు. కానీ ఈలోపే ట్రంప్ సుంకాల పెంపు ప్రకటన చేయడం గమనార్హం. ఇండియాపై ఒత్తిడి పెంచాలన్నదే ట్రంప్ వ్యూహంలా కనిపిస్తోంది.